హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను బంగారు వస్తువుల్ని బయట మెరుగుపెట్టించే అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో బంగారం తగ్గకుండా మన ఇంట్లోనే ఈజీగా దగదగా మెరిసేలా ఎలా మెరుగుపెట్టుకోవచ్చో ఈ వీడియో ద్వారా నేను చూపించబోతున్నాను. వీడియో చూశాక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి. ఇది నాంతడండి. ఎప్పుడు మనం మెడలోనే ఉంటుంది కాబట్టి బాగా మురికి పట్టి ఉంటుంది కదా. నెలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఆ మురికంతా మన మెడకు అంటుకొని నల్లగా తయారవుతుంది. అలాగే నల్లపూసలు, చైను, పోగులు అన్నీ కూడా మురికి పట్టి ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక ఆలుగడ్డను తీసుకొని తురుముకుందాము. తురిమిన తరువాత గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత స్ట్రైనర్లో వడపోసుకుందాము. ఈ వాటర్లో మీరు బట్టలకు వాడే ఏ సర్ఫు లేదా లిక్విడ్ అయినా ఒక స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన బంగారు వస్తువులను వేసుకోవాలండి. వేసాక మూత పెట్టి నీళ్లు ఆరే వరకు వదిలేయాలి. ఈ నీళ్లు ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. గాజులు ఎంత షైనింగ్గా వచ్చాయో కదా. అలాగే నాంతాడు, గొలుసులు, రింగులు కూడా చాలా తెల్లగా వచ్చాయండి. వీటికి ఉన్నటువంటి మురికంతా కూడా ఈ నీళ్ళలోకి దిగి నీళ్లు నల్లగా మారిపోయాయి. మనం రుద్దే అవసరం లేకుండా మురికంతా నీళ్ళలోకి దిగిందనమాట. తరువాత వేరే గిన్నెలో ఫ్రెష్ నీళ్ళను తీసుకొని ఈ బంగారు వస్తువులను వేసి కడుక్కుందాము. డిజైన్స్లో మురికి ఏమైనా ఉంటే కనుక ఈ బ్రష్తో రుద్దుకుంటే సరిపోతుందండి. గొలుసులు చిక్కుబడకుండా ఒక్కో వస్తువుని తీసి రుద్దుకుందాము. ఇలా అరచేతిలో పొడవుగా పెట్టి రుద్దుకుంటే ఇంకా ఏదైనా మురికి ఇరుక్కుంటే వచ్చేస్తుంది. నల్లపూసల మధ్యలో ఉన్న గోళ్ళు చూడండి ఎలా మెరిసిపోతుందో. అబ్బాయి గొలుసు చూడండి కొత్తదానిలో ఎలా దగదగా మెరుస్తుంది కదా. బయట మెరుగు పెట్టిస్తే బంగారం తగ్గుతుంది కదండి. ఇంకా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. అదే ఇంట్లో ఇలా ఈజీగా మెరుగు పెట్టుకుంటే కనుక డబ్బులు ఖర్చు అవ్వవు, బంగారం కూడా తగ్గదనమాట. చూడండి కొత్త వాటిలో ఎలా దగదగా మెరుస్తున్నాయో. రుద్దిన తరువాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ నీళ్ళలో కడిగి పొడిగుడ్డుతో తుడుచుకోవాలి. మీరు కూడా బయట మెరుగు పెట్టించకుండా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.